హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ సర్క్యూట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇందులో కాంపోనెంట్స్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ ఐసీస్ కానీ ఈ కాంపోనెంట్స్ యొక్క కాంబినేషన్ ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక స్విచ్చింగ్ ఐసీ, ఒక పవర్ రెగ్యులేటర్ అండ్ స్విచ్చింగ్ సర్క్యూట్ ఉంది కదా, దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు తీసుకోవాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే, సాధారణంగా ఈ పవర్ రెగ్యులేషన్ కానీ, ఈ డీసీ పవర్ వోల్టేజ్ అండ్ ఏసీ పవర్ వోల్టేజ్ కానీ, ఈ సర్క్యూట్లో ఈ వోల్టేజ్ రెగ్యులేటర్కి యూజ్ చేసేటువంటిది ఈ LM324 ఐసీ అని ఉంటుంది. ఈ సిరీస్లో చాలా వరకు ఈ LM324 అండ్ LM339 ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ మనం చూసినట్టయితే LM339 అండ్ ఈ LM324 ఈ విధంగా చూసినట్టే ఇక్కడ కనిపిస్తుంది మనకి LM324. ఈ పై లైన్లో ఉంది కదా LM324. అయితే ఈ రెండు కూడా సిమిలర్ ఐసీసే. వీటి ఫంక్షన్ అయితే ఒకే విధంగా ఉంటుంది, చిన్న చేంజ్ ఉంటుంది. ఆ చేంజ్ ఏంటని చెప్తాను నేను. ఈ సర్క్యూట్లో ఉన్నది LM339, మనం యూజ్ చేసేది LM324 ఐసీ. ఈ రెండు కూడా ఇంటర్నల్గా వీటి ఇంటర్నల్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయంటే, ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే విషయం మనందరికీ తెలుసు. అయితే లోపల సర్క్యూట్ ఇంటర్నల్గా ఇందులో సర్క్యూట్స్ ఏముంటాయి ఏంటన్నది మనం వీటి డేటా షీట్ చూసి మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే, ఈ ఐసీ డేటా షీట్ సంబంధించిన ఈ బుక్స్ ఉంటాయి కదా, ఇలా చూసినట్టయితే డేటా సబ్స్టిట్యూషన్స్ మాన్యువల్. ఈ డేటా సబ్స్టిట్యూషన్ మాన్యువల్లో ఇందులో ఈ ఐసీల గురించి, ఈ ఐసీ నెంబర్ని బట్టి అందులో ఉన్నటువంటి ఆ ఐసీ క్యారెక్టరిస్టిక్ అండ్ ఇంటర్నల్ డయాగ్రామ్, వాటి డేటా షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకు కావాల్సింది LM324 ఐసీ మనం చూడాలి. ఇక్కడ మనం ఈ ఆల్ఫాబెటికల్లో ఉన్నటువంటి నెంబర్లో LM324 ఎక్కడుందో చూసినట్టయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, LM324 ఇక్కడ ఉందన్నమాట. అంటే పేజ్ నెంబర్ 389లో ఉంది LM324. అండ్ ఈ ఐసీ సర్క్యూట్లో ఉన్నది LM339. LM339 కూడా ఇక్కడే ఉంది, కనిపిస్తుంది కదా. LM339 ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఐసీ అనమాట. ఇక్కడ ఉంది కదా, దీని ఫోటో కనిపిస్తుంది కదా, క్లియర్గా చూపిస్తా. ఇలా చూసినట్టయితే ఇది 14 పిన్స్ ఐసీ అనమాట. అంటే ఈ సైడ్ ఒక 7 పిన్స్, ఆ సైడ్ ఒక 7 పిన్స్ ఉంటాయి. మనకి ఈ ఐసీ పిన్ ఎలా చూస్తామంటే, ఇక్కడ ఒక చిన్న డాట్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి చూసుకుంటాం. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే ఈ విధంగా చూస్తాను అనమాట. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇది LM324. దీని డీటెయిల్స్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ ఫంక్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి. దీని ఫంక్షన్స్ వచ్చేసి లో పవర్ క్వాడ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్. ఫీచర్స్ ఏమున్నాయి? ఇంటర్నల్లీ ఫ్రీక్వెన్సీ కాంపన్సేటెడ్ ఫర్ యూనిటీ గెయిన్, లార్జ్ DC వోల్టేజ్ గెయిన్, 100 decibels, 100 dB వైడ్ బ్యాండ్ విడ్త్. ఈ బ్యాండ్ విడ్త్ వచ్చేసి 100 decibels అనమాట. అంటే ఆ 100 dB బ్యాండ్ విడ్త్ దగ్గర దీన్ని యూజ్ చేస్తారు. యూనిటీ గెయిన్ అనమాట 1 MHz. అంటే ఇవన్నీ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారన్నమాట. టెంపరేచర్ కాంపన్సేటెడ్ వైడ్ పవర్ సప్లై రేంజ్, సింగిల్ పవర్ సప్లై 3 volt DC to 30 volt DC or dual supplies, plus or minus 1.5 volt DC to 15 volt DC.
low input biasing current 45 milliampere DC, temperature compensated, differential input voltage range equal to the power supply voltage, large output voltage 0 DC voltage to VCC 1.5 volt స్వింగ్. అంటే ఇక్కడ మనం ఫైనల్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ లార్జ్ అవుట్పుట్ వోల్టేజ్ తీసుకున్నాం అనమాట. ఇది LM324. ఇది LM339 ఉంది కదా, LM339లో మనం చూసినట్టయితే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ఇది కూడా క్వాడ్ వోల్టేజ్ కాంపారేటర్. సిరీస్ కాన్సిస్ట్స్ ఆఫ్ 4 independent precision voltage comparators with an offset voltage specification as low as 2 millivolts maximum. The LM319 series was designed to directly interface with TTL and CMSO. ఇక్కడ TTL అంటే ట్రాన్స్మిషన్ టైమ్ ఇంటర్వల్ అండ్ CMOS కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్ అనమాట. అయితే ఇందులో ఫీచర్స్ ఏమున్నాయి వీటి? వైడ్ సింగిల్ సప్లై వోల్టేజ్ రేంజ్ 2 volts DC టు 36 volt DC. అయితే ఇక్కడ వెరీ లో సప్లై కరెంట్ డ్రైన్. ఇక్కడ చూడండి, ఇది 339 వెరీ లో సప్లై కరెంట్ గెయిన్ అన్నారు. ఇక్కడ ఏముంది 324కి వచ్చేసి ఇక్కడ లార్జ్ అవుట్పుట్ వోల్టేజ్, అంటే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి లార్జ్ అనమాట. లార్జ్ అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది అనమాట దీనికి. అయితే ఇది లో ఉంది, ఇది హై ఉందని చెప్పి దీన్ని వాడడం కాదు, మనం అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ గురించి అక్కడ ఉన్నటువంటి ఇన్పుట్ అవుట్పుట్ బేస్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇన్పుట్ కామన్ మోడ్ వోల్టేజ్ రేంజ్ ఇన్క్లూడ్స్ గ్రౌండ్. డిఫరెన్షియల్ ఇన్పుట్ వోల్టేజ్ రేంజ్ ఈక్వల్ టు ద పవర్ సప్లై వోల్టేజ్. లో అవుట్పుట్ 250 millivolts ఎట్ 4 milliampere సాచురేషన్. అంటే సాచురేషన్ టు కట్ ఆఫ్ పాయింట్లు ఉంటాయి, అది స్టార్ట్ అయ్యేది 4 milliampere దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే అవుట్పుట్ వోల్టేజ్ కంపాటబుల్ విత్ TTI, DTL, ECL, MOS అండ్ CMOS లాజిక్ సిస్టమ్స్. అంటే ఇవన్నీ ఏంటంటే వీటి TTL అనేటప్పటికి ఈ ట్రాన్స్మిషన్ టైమ్ ఇంటర్వల్, ఇది డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టంలో యూజ్ చేస్తారన్నమాట. DTL అంటే డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్. డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అంటే మనం లాజిక్ గేట్స్లో చెప్పుకున్నాం చూడండి. ఇప్పుడు ఈ లాజిక్ గేట్స్లో ఒక సర్క్యూట్లో మనం చూసాం చూడండి, ఈ డయోడ్ అండ్ ట్రాన్సిస్టర్ లాజిక్ అనమాట. ఈ డయోడ్ టు ట్రాన్సిస్టర్ ఈ డిజిటల్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తారన్నమాట, డయోడ్ టు ట్రాన్సిస్టర్ అని. అండ్ ఈసీఎల్ అంటే ఎమిటర్ కపుల్డ్ లాజిక్. ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అంటే ఎమిటర్ అనే టెర్మినల్ ఈ ట్రాన్సిస్టర్కి ఉంటుంది. ఒక సర్క్యూట్లో మనం చూసినట్టయితే నేను చూపిస్తాను. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ ఉంది కదా, దీని ఎమిటర్ టెర్మినల్. ఇది ఎమిటర్ నుంచి దీని బేస్ టెర్మినల్కి కనెక్ట్ చేశారు కదా, దీన్ని ఎమిటర్ కపుల్డ్ లాజిక్ అనమాట. దీని ద్వారా ఆ సిగ్నల్ దీని నుంచి పాస్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా యూజ్ చేస్తారు దాన్ని. అండ్ ఎంఓఎస్ వచ్చేసి మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అంటే వాటిని తయారు చేసేటువంటి ఆ మెటీరియల్స్ అన్నమాట. అండ్ సిఎంఓఎస్ అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్స్ అనమాట. అంటే ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు యూజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ అనమాట. ఆ ఎలిమెంట్స్ వీటిని తయారు చేస్తారు. అయితే సపోజ్ ఇప్పుడు ఇందులో దీనికి మనం కాంబినేషన్గా చూడండి, ఇక్కడ LM324 ఇప్పుడు వీటి డేటా షీట్ ఇక్కడ మనం ఈ విధంగా చూసాం కదా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, అవుట్పుట్ వోల్టేజ్ డైరెక్ట్లీ ఇంటర్ఫేస్ విత్ TTL అండ్ CMOS. TTL ట్రాన్సిస్టర్ టు ట్రాన్సిస్టర్ లాజిక్ అనమాట. TTL అంటే ఇందాక మనం ఈ సర్క్యూట్లో చూసాం కదా, మళ్ళీ చూపిస్తాను. ఈ రెండు ట్రాన్సిస్టర్లకి ఇక్కడ కనెక్ట్ చేయబడింది కదా, దీన్ని TTL అంటే ఇది ట్రాన్సిస్టర్ టు ట్రాన్సిస్టర్ లాజిక్ అనమాట. ఈ విధంగా కనెక్ట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం వీటికి కాంబినేషన్గా యూజ్ చేసేటువంటి స్విచ్చింగ్ సెక్షన్లోకి వచ్చేసి
ఈ స్విచ్చింగ్ సెక్షన్లో యూజ్ చేసేటువంటి ఈ కప్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ థర్డ్ లైన్లో ఉంది చూడండి 4N35 నెంబర్ కనిపిస్తుంది కదా. 4N35 అయితే ఈ 4N35 అనేది ఈ డేటా షీట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఒకసారి ఇండెక్స్లో చూద్దాం 4N35 ఎక్కడ ఉందో. ఈ స్టార్టింగ్లోనే ఉంది 4N25A 4N32 4N35 ఇక్కడ ఉంది, అంటే పేజ్ నెంబర్ 1లోనే ఉంది. 4N25 4N35 ఇక్కడ ఉంది 4N35. ఈ 4N35 వచ్చేసి దీన్ని ఈ ఆక్టో కప్లర్ అంటారు అన్నమాట. ఈ విధంగా ఉంటాయి. ఇది ఐసీ కాదు, ఇది ఇంటర్నల్గా మనం చూసినట్టయితే దీని సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇంటర్నల్గా పిన్ నెంబర్ 1 నుంచి పిన్ నెంబర్ 2 వరకు ఒక ఎల్ఈడి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది డయోడ్ సింబల్ కదా, ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్. ఈ ఎల్ఈడి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ అనమాట, ఫోటో డయోడ్ అనమాట. ఇది అంటే ఇక్కడ నుంచి వచ్చే ఇది ఎప్పుడైతే దీని సిగ్నల్ వస్తుందో ఇది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగంటే ఇప్పుడు దీని గురించి మనం చూసినట్టయితే దీని క్యారెక్టరిస్టిక్ ఏంటన్నది చూద్దాం. చూడండి ఇక్కడ ఉన్నాయి దీని ఫంక్షన్స్ ఏంటి. 4N35 ట్రాన్సిస్టర్ కప్లర్. ట్రాన్సిస్టర్ కప్లర్ అంటే ఇది దీని నుంచి ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయబడుతుంది. అండ్ ఫీచర్స్ ఏ లైన్ డిజిటల్ లాజిక్ ఆసిలేటర్, డిజిటల్ లాజిక్ ఆసిలేటర్, టెలిఫోన్ లైన్ రిసీవర్, ట్విస్టెడ్ పేర్ లైన్ రిసీవర్, హై ఫ్రీక్వెన్సీ పవర్ సప్లై, ఫీడ్బ్యాక్ కంట్రోల్, రిలే కాంటాక్ట్ మానిటర్. అంటే దీని ద్వారా రిలే కాంటాక్ట్ మానిటర్ అన్నమాట. ఇది రిలేని కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, ఈ సర్క్యూట్ వచ్చేసి ఈ ఎమిటర్ నుంచి కానీ ఈ కలెక్టర్ నుంచి కానీ ఇక్కడ ఈ రిలే ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఇది కూడా మీకు సర్క్యూట్లో చూపిస్తాను. ఇలా చూసినట్టయితే ఇక్కడ రిలే ఉంది కదా, ఇది రిలే. ఇక్కడ కలెక్టర్ నుంచి అంటే ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ రిలే కాంటాక్ట్ మానిటర్. ఈ రిలే కాంటాక్ట్ మానిటర్ అనమాట. అంటే రిలే కాంటాక్ట్ మానిటర్ అనేది ఇక్కడ నుంచి మానిటర్ జరుగుతుంది అనమాట. అంటే ఇది ఈ విధంగా కనెక్ట్ చేయబడుతుంది. ఇది కనెక్ట్ చేసినప్పుడు ఈ రిలే నుంచి ఈ సర్క్యూట్ నుంచి అదర్ సర్క్యూట్కి ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ అదర్ సర్క్యూట్కి స్విచ్చింగ్ కనెక్షన్స్ ఉంటాయి. ఎలాగంటే సపోజ్ ఇదే సర్క్యూట్ అనుకోండి. ఈ సర్క్యూట్లో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ నెక్స్ట్ స్టేజ్ ఈ ఫంక్షన్ అవ్వాలంటే ముందు ఇది కనెక్ట్ చేయాలన్నమాట. ఇదేం చేస్తుంది, ఇక్కడ ఇచ్చినట్టుగా రిలే కాంటాక్ట్ మానిటర్. ఇది మానిటర్, ఇక్కడ మానిటరింగ్ జరుగుతుంది అనమాట. ఈ మానిటరింగ్ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కప్లర్ ద్వారా, ఈ ట్రాన్సిస్టర్ కప్లర్ కదా, ఇది ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ ట్రాన్సిస్టర్ కప్లర్, ఇది చేసేది ట్రాన్సిస్టర్ కప్లర్ అనమాట. అంటే ఇక్కడ కూడా ట్రాన్సిస్టర్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడ రిలే అండ్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ కప్లర్ ద్వారా అంటే ఇక్కడ నుంచి ఆ కప్లర్కి ఇది ఈ కప్లర్ ఉంది కదా, ఈ కలెక్టర్ అంటే పిన్ నెంబర్ 5 అవుట్పుట్ అవుతుంది. పిన్ నెంబర్ 5 ఆర్ 6, పిన్ నెంబర్ 5 ఆర్ 6 లేదా పిన్ నెంబర్ 4. అంటే కామన్ ఎమిటర్ నుంచి తీసుకున్నప్పుడు పిన్ నెంబర్ 4 తీసుకుంటాను, పిన్ నెంబర్ 5 నుంచి కూడా తీసుకుంటాను అనమాట. 4 ఆర్ 5 ఈ అవుట్పుట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ రిలే ఆన్ ఆఫ్, రిలే స్విచ్ అనమాట, స్విచ్చింగ్ అవుతుంది. ఎప్పుడైతే స్విచ్చింగ్ అయిందో ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి
ఈ నెక్స్ట్ స్టేజ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ నెక్స్ట్ స్టేజ్ యాక్టివేట్ అయ్యి అది వర్క్ చేస్తుంది. అంటే ఇదంతా ఏంటంటే ఇక్కడ ఈ ఏ వోల్టేజ్ దగ్గర ఇది పనిచేస్తుంది అంటే మనం ఈ రెండింటిని వాడినప్పుడు ఈ వోల్టేజ్ రెండు కూడా ఇంచుమించుగా దగ్గరగానే ఉండాలి. ఏమాత్రం ఇది ఎక్కువ వోల్టేజ్ తీసుకున్నట్టయితే దీని ఫంక్షనింగ్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. దీని ఫంక్షనింగ్లో అయితే అది ఎలాగంటే ఇప్పుడు చూడండి మనకి 324 చూడండి ఈ పేజ్ నెంబర్ 389 ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ LM324 డేటా షీట్ ఉంది కదా. LM324లో ఇక్కడ చూడండి 4 అవుట్పుట్స్ 1 2 3 4 కనిపించాయి కదా. అంటే పిన్ నెంబర్ 1 ఒక అవుట్పుట్, పిన్ నెంబర్ 7 ఒక అవుట్పుట్, పిన్ నెంబర్ 8 ఒక అవుట్పుట్, పిన్ నెంబర్ 14 ఒక అవుట్పుట్. అంటే 4 అవుట్పుట్లు వచ్చినాయి ఇక్కడ. అయితే ఈ అవుట్పుట్ ఎప్పుడైతే వచ్చిందో ఈ అవుట్పుట్ నుంచి తీసుకున్నటువంటి వోల్టేజ్ని మనం ఈ కప్లర్ ద్వారా స్విచ్చింగ్ చేసి నెక్స్ట్ స్టేజ్కి యూజ్ చేసుకుంటాం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వోల్టేజ్ ఆంపుల్ నెక్స్ట్ ఈ ఆప్టో కప్లర్లో ఉన్నటువంటి ఈ ఎల్ఈడి గ్లో అవ్వడం, నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ ఈ యానోడ్కి సప్లై వచ్చిందో ఇది గ్లో అయినప్పుడు ఈ ట్రాన్సిస్టర్ కండక్ట్ చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రిలే ఫంక్షనింగ్ జరిగి ఈ స్విచ్చింగ్ ద్వారా ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి నెక్స్ట్ స్టేజ్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే ఈ 324 అండ్ 339 రెండు ఐసీలకి డిఫరెన్స్ వచ్చేసి ఆ పిన్ నెంబర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. చూడండి ఇక్కడ 324 ఉంది కదా, 324 339 339 ఈ 339లో ఈ డేటా షీట్లో చూడండి పిన్ చూడండి 1 7 8 అండ్ 14 ఇవి మాత్రమే ఇక్కడ అవుట్పుట్లుగా యూజ్ చేయడం జరిగింది. చూడండి అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3 అండ్ అవుట్పుట్ 4 1 7 8 14. మనం ఈ ఐసీని చూసినట్టయితే ఇక్కడ 1 2 ఇక్కడ పిన్ నెంబర్ 14 వచ్చేసి అవుట్పుట్ 3 ఇది అంటే ఇక్కడ ప్రింట్ పడలేదు. అవుట్పుట్ 3 ఇది అవుట్పుట్ 4. పిన్ నెంబర్ 13 వచ్చేసి అవుట్పుట్ 4 ఇక్కడ ఇచ్చారు కదా, ఈ టేబుల్లో ఉంది కదా. పిన్ నెంబర్ 13 వచ్చేసి అవుట్పుట్ 4, పిన్ నెంబర్ 14 వచ్చేసి అవుట్పుట్ 3 అనమాట. అంటే ఈ లిటిల్ చేంజ్ అనమాట. మనం ఒకసారి మనకు అవైలబుల్గా ఆ ఐసీ లేనప్పుడు ఈ ఐసీ మనం అక్కడ ప్లేస్ చేసుకొని పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. పిన్ నెంబర్ చేంజ్ చేసి కనెక్ట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎప్పుడు కూడా మనం కంప్లీట్గా దాని గురించి కంప్లీట్గా ఆ డేటా షీట్ మొత్తం మనం స్టడీ చేసి ఆ విధంగా తీసుకోవాలన్నమాట. అది తెలుసుకోకుండా మాత్రం ఇప్పుడు ఆ విధంగా చేయకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ఐసీస్ కాంబినేషన్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఈ రిలే సర్క్యూట్స్ గురించి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.